శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. ఎప్పటిదాకా ఏప్రిల్ 19 వరకు ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల ఆర్థిక పరంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. స్త్రీల యొక్క సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో స్త్రీలకు కానీ ఆర్థిక పరంగా కొత్త ఉద్యోగం రావడం కానీ వారి యొక్క హోదాకు తగినటువంటి విధంగా వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా విరోధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబాన్ని కలుసుకొని మీ కుటుంబంలో ఏదో ఒక పెళ్ళో పేరంటమో శుభకార్యమో జరిగే అవకాశం ఉంది. దానిలో పాల్గొని మీకు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. దూరమైన బంధువులు తిరిగి కలుసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా రాదు అనుకున్నటువంటి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చిట్ ఫండ్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఈ విధంగా కొంత ఆర్థిక పరంగా మీకు ఫ్రీ అవుతారు. అలాగే ప్రధానంగా మరి 6వ స్థానంలో మొన్నటిదాకా సంచరిస్తున్నటువంటి 6 గ్రహాలు అంటే 5 గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా కుజుడు ఏప్రిల్ 2వ తారీఖున 7వ స్థానంలోకి మారడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రవి కూడా 7వ స్థానంలో ఉన్నాడు. అంటే మనకి ఈ వార ప్రారంభంలో ఈ నెల ప్రారంభంలో కుజుడు రవి అలాగే శని 7వ స్థాన సంచారం వల్ల ప్రధానంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల కొన్ని రోజుల పాటు భార్య ఒక చోట భర్త ఒక చోట విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. అలాగే పార్ట్నర్స్ వల్ల కొంత ఇబ్బందులు రావచ్చు. వృత్తిపరంగా కొన్ని చికాకులు ఎదుర్కోవచ్చు. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. వారు మరీ డామినేటెడ్గా మీ మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీ మీద డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల సహజంగా మీరు ఏదో విధమైనటువంటి అసంతృప్తికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి బుధగ్రహం ఏప్రిల్ 9వ తారీఖున బుధగ్రహం కూడా మనకి 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది. సాధారణంగా బుధుడు రాష్ట్రాధిపతిగా 7వ స్థానంలో కొద్దిగా బలహీనం పొందుతూ ఉంటాడు. దశమాధిపతిగా కూడా బుధుడు మరి 7వ స్థానంలో చేరి అక్కడ ఉన్నటువంటి కుజుడు రవితో కలయడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏదైనా మీ భర్త గారికి ఏదైనా ఉద్యోగపరంగా ఇబ్బంది రావచ్చు, మీకు ఉద్యోగపరంగా ఇబ్బంది రావచ్చు. అలాగే ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఈ వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదో విధంగా వాయిదా పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మొత్తం మీద ఒక 4 గ్రహాలు 7వ స్థానంలో సంచరించడం వల్ల అవి పరస్పరం శత్రుగ్రహాలు అవడం వల్ల జాతకుడు పర్సనల్ విషయాల్లోనూ భార్యాభర్తల సంబంధం విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి రాహు ఒక్కడే 6వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎవరితో సమస్య తెచ్చుకున్నా వాళ్ళకే ఇబ్బంది అవుతుంటుంది. మీకు ఎవరిదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తం మీద 6వ స్థానంలో రాహు మిమ్మల్ని శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో కూడా మీరే విజయం లభిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేసినా కూడా దానికి కొంత శ్రమ ఉన్నప్పుడు కూడా ఫైనల్ సక్సెస్ వస్తుంది. కోర్టు వ్యవహారాల నుంచి కానీ ఆర్థిక సమస్యల నుంచి కానీ చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఓవరాల్గా మరి కన్యారాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితి నెల కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు వృత్తిలో ఎవరో ఒకరు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా మీలో ఉన్నటువంటి సిన్సియారిటీకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఇష్టపడినటువంటి మీ యజమాని కానీ మీ పై అధికారులు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సేఫ్గా ఉంచే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి చివరి నిమిషంలో అయినా సరే ఎవరో ఒకరు సహకరించి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే 12వ స్థానంలో ఈ కేతుగ్రహ సంచారం వల్ల వాళ్ళని వీళ్ళని నమ్మి కొంత ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యారాశి వారికి ఈ నెల
గ్రహాలంత అనుకూలంగా లేకపోవడం జరిగింది. అంటే శుక్రగ్రహం అనుకూలత వల్ల ప్రతి సమస్య మీకు అనుకూలంగా మారుతుంది. ఏప్రిల్ 19 తర్వాత ఈ శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, వివాహ ప్రయత్నాల్లో కొంత సక్సెస్ రావడం కానీ, మీ కుటుంబంలో ఒకరికి హోదా గౌరవం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయటం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలలోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు
వారి వారి యొక్క అభిప్రాయాలు అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం, మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.